హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ అనే అప్డేట్ ఉందని మిత్రులందరూ కూడా ఏ వీడియో పెట్టినా కూడా మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు పాపం. ఎందుకంటే మీకే కాదు చాలామందికి కూడా నాకు కూడా దాదాపుగా 6 నెలల నుంచి నాకు కూడా ఆతృతగా ఉందన్నమాట. ఎప్పుడు వస్తుందా అనేసి. 2023లో ఎగ్జామ్ జరిగింది. ఫస్ట్లోనే దాదాపు 2 years అయిపోయింది. వేకెన్సీ చాలా మిగిలిపోయినాయన్నమాట యాక్చువల్గా. వాడికి నోటిఫికేషన్ రావాలి, ఇంకా రాలేదు. మనకు యాక్చువల్గా తెలంగాణ కంటే మనకి ముందు వస్తుంది అనుకోవడం జరిగింది. తెలంగాణకు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినారు, అప్లై చేసుకున్నారు, అప్లై లాస్ట్ డేట్ అయిపోయింది. ప్రిపరేషన్ ఉన్నారు. అంటే మనకన్నా వెనకల్లో వస్తుంది అనుకుంటే ముందు వచ్చేసింది. కానీ దానికన్నా ముందు వస్తున్న మంది మాత్రం ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు మన డౌట్ ఏమంటే అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, దీనికన్నా ఎస్సీ వర్గీకరణ దీనికన్నా లింక్ ఏమన్నా ఉందా, ఈ ఎంబీసీ ఎలక్షన్స్ అనేసి మనకు డిఎస్సీ అనేది వాయిదా పడింది కదా, ఆ విధంగా మనకు కూడా ఏమైనా ఉండబోతా ఉందా, ఇక రకరకాల డౌట్స్తో చాలామంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా డీలా పడిపోతున్నారు. సో నేను చెప్పేదేమంటే డీలా పడాలని అవసరం అయితే లేదు మిత్రమా, డెఫినెట్గా అయితే వచ్చి తీరాల్సిందే. వాళ్ళు ఇంకా 2 నెలలు లేచో 4 నెలలు లేట్ చేసుకోనిలే, డెఫినెట్గా అయితే మాత్రం ఇయర్లో వచ్చి తీరాల్సిందే. ఏది ఏమైనా సరే రావాల్సిందే, దాన్ని మాత్రం ఎటువంటి అడ్డంకి లేదు. కాబట్టి అయితే ఇది ఎందుకు మనం డిసెంబర్లో ఫోన్ చేసాం, జనవరి అన్నారు, జనవరిలో ఫోన్ చేస్తేనో ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఏప్రిల్ అంటున్నారు. ఇది అంటే ఎవరు కరెక్ట్గా చెప్పలేకున్నారు అనమాట. ఎప్పుడు వస్తుందని ఖచ్చితంగా, ఎందుకంటే జ్యుడిషియల్ కదా, సో అంత సామాన్యంగా బయటికి రాదనమాట వార్తలు. మన వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. మనం అడిగితే మాత్రం సార్ వస్తామైతే వస్తుంది సార్, నేను కూడా మీకు సార్కి చెప్పలేకున్నాను, నాకే ఒక మాదిరి ఉంది సార్, మీకు చెప్పండి ఎప్పుడు వస్తుందో ఏమని. ఎప్పుడు సార్కి నేను చాలాసార్లు సార్కి చెప్పినానే, వస్తుంది రాలేదే సార్ అని అనుకుంటారేమో అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు అనమాట. సో ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఏప్రిల్ అంటారు. మనకు ఒక శుభసూచకం ఏమంటే నిన్న మనకు జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో టైం మనకు 60 days టైం ఇచ్చారు, లాస్ట్ డేట్ అంటే ఎగ్జామ్ డేట్కు 60 days ఇచ్చారు. సో అది మనకు కొంచెం, సో మనకు కూడా 9 రోజులు ఇవ్వచ్చేమో 60 days. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ టైం అనేది 60 days ఇస్తే ఆ యొక్క సిలబస్ అయిపోదు మిత్రమా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. నేను ఓన్లీ మీరు ఏపీ హైకోర్టు మీద ప్రిపేర్ కమని చెప్పడంలే, రైల్వే ఉంది కదా, రైల్వే మీరు అందరూ అప్లై చేయండి. హైకోర్టుకి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటారో మీరు అందరూ కూడా రైల్వే అప్లై చేయండి. ఎందుకంటే సేమ్ సిలబస్, మ్యాథ్స్ తప్ప. జీకే అంతా మనకు పనికొచ్చేది కదా, ఎస్ఎస్సికి మనకు పనికొచ్చేది కదా. కాబట్టి మన చదువు ఎప్పుడు వేస్ట్ కాదు. కాబట్టి ఇప్పుడే మీరు బుక్కులు బయట తీసేయండి. జీకే స్ట్రాటజీగా బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ ఏపీ, ముఖ్యంగా ఏపీ కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. అక్కడి నుంచి మన మార్కులు వస్తాయి జీకే నుంచి. ఇంగ్లీష్ గ్రామర్ ఇప్పుడు మారదు కదా, అది మారే ప్రసక్తి లేదు కదా. ఇనానిమ్స్, ఆంటనిమ్స్, వన్ సబ్స్టిట్యూట్, స్టూడెంట్స్ ప్రేజెస్, గ్రామర్ మారదు కదా. సో కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది అడ్డంకి కానే కాదు. ఒకవేళ అది అడ్డంకి అయి ఉంటే నిన్న మనకు జూనియర్ సివిల్ జడ్జి వచ్చి ఉండేది కాదు. కాబట్టి మనకు ఎస్సీ వర్గీకరణ అనేది అడ్డంకి కాదు. వాళ్ళు అనుకుంటే ఎప్పుడైనా సరే ఇచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్స్ అనేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మనకు వాయిదా పడినాయి కదా, డిఎస్సీ అంట ఏదో, మళ్ళీ మనకు జాబ్ క్యాలెండరు అని అనుకుంటారు. ఇది కూడా మనకు అడ్డంకి కాదు. సో జ్యుడిషియల్కి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా దానికి అడ్డంకి రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తే మనకు తెలంగాణ లాగా 4 నెలలు 5 నెలలు టైం రాదు. వాళ్ళకైతే దాదాపుగా ఒక ఎగ్జామ్కు 4 నెలలు, దానికి 6 నెలలు టైం ఇచ్చినారు. మనకైతే మాత్రం అంత టైం అయితే లేదు ఇవ్వరు కూడా. ఎందుకంటే గత 2 సార్లు మనకి ఎగ్జామ్ అయిపోయింది. ఈ 2 సార్లు కూడా వాళ్ళు ఇచ్చింది మనకు 45 days నుంచి 60 days టైం ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అదే ఉండబోతుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వెయిట్ చేయొద్దండి, వస్తుందో రాదో అనుకోవద్దండి, వెయిట్ చేయండి, రాయండి. సో వెయిట్ ప్రసక్తే వద్దు. ఇంకా మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఉండండి. ఓకే. సో మీరు దీనికి సంబంధించినటువంటి మీకు ఒకవేళ ఆన్లైన్ కోర్స్ అని కావాల్సి అంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉందన్నమాట. మన యొక్క కోర్స్ పర్చేజ్ చేయండి. ప్రస్తుతానికి మీకు ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి అంటే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు ఓన్లీ హైకోర్టుకు సంబంధించి బ్యాచ్ అయితే స్టార్ట్ కాలేదు. మన రైల్వేస్, ఎస్ఎస్సికి బ్యాచ్ స్టార్ట్ జరిగింది. ఈ యొక్క ఎస్ఎస్సి రైల్వేస్ బ్యాచ్లోనే హైకోర్టు వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే మీకు ఏది అవసరమో అది కూర్చొని వింటారు. లేదంటే పక్కకెళ్ళి మనకు లైబ్రరీ ఎక్సలెంట్గా లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. ఆ యొక్క లైబ్రరీలో మనల్ని చదువుకుంటూ ఉంటారు. మీకు ఇంగ్లీష్ అవసరమే, జీకే అవసరమే, మీరు ఓన్లీ మ్యాథ్స్ అవసరం లేదా. సో మ్యాథ్స్ కంటే మీరు కింద పోయి లైబ్రరీ చదువుకోవచ్చు అనమాట. మళ్ళీ మనకు ప్రాసెస్ సర్వర్ మనం అందరూ అప్లై చేస్తాం కాబట్టి ప్రాసెస్ సర్వర్లో మనకు రీజనింగ్ ఉంది కదా, అది కూడా మనకు వస్తుంది. సో కాబట్టి ఒకవేళ మీరు రావాలనుకుంటే మాత్రం స్పెషల్ బ్యాచ్ అయితే లేదు. మీరు వచ్చి ఎస్ఎస్సి రైల్వే బ్యాచ్లో కూర్చోండి. మనకు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మిమ్మల్ని డివైడ్ చేసి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, స్లిప్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో దుమ్ము లేపడేస్తామట్లు మీకు అందరికీ కూడా. సో ఇటువంటి ఫెసిలిటీ మనకు ఉందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ మీరు కాల్ చేయండి. 868
868880800802 మీరు కాల్ చేయండి. అయితే మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు మిత్రం. దయచేసి నేను చెప్తున్నా, నెగ్లెక్ట్ చేయొద్దండి. నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. దీనిలో ఎటువంటి ఇబ్బంది లేదు, నమ్మండి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.